రేపు 21వ తేదీన మనకి ఏకాదశి అండి. ఈ ఏకాదశి అనేది మనకి శనివారంతో కూడుకుని వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజుగా మనకి శాస్త్రాలు అయితే చెప్పడం జరుగుతుందండి. ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని చెప్పేసి చెప్తాను. అంటే జ్యేష్ఠ మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. అయితే మనకి ఇది శనివారంతో కలిసి వచ్చింది. ఈ ఏకాదశి అనేది ఇట్లా రావడం అనేది చాలా విశేషం అండి. ఈ ఏకాదశి మనకి సుమారు చాలా అంటే ఈ యోగం అనేది చాలా రోజుల తర్వాత వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు మనం స్నానం చేసేటువంటి నీటిలో ఇవి ఒక్కటి కనుక మనం వేసుకుని చేసామనుకోండి, మనకున్నటువంటి ఏదైనా సరే పాపాలు దోషాలు ఇవన్నీ తెలియక చేసినటువంటి కర్మలు అన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో మనం పట్టుకున్నదల్లా బంగారంగా మారుతుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వచ్చి మీరు జీవితంలో ఊహించిన దాన్ని చూసి ఆశ్చర్యపోవడం జరుగుతుందండి. అంత బాగా కలిసి వస్తుంది. ఇలా ఏ కోరిక అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈరోజు ఏంటంటే మనం శనివారంతో కూడి వచ్చింది కాబట్టి చక్కగా ఈరోజు ఆ లక్ష్మీనారాయణని ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనం ప్రత్యేకంగా పూజించడం వలన ఏంటంటే మనకున్న అప్పులు కష్టాలు బాధలు ఇవన్నీ తొలగిపోయి కోట్లకు గణించే అవకాశం ఉంటుందండి. ఈ ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. ఈరోజు శనివారంతో కూడా ఏకాదశి రావడం అనేది విశేషం అని చెప్పవచ్చు. సో ఈ రోజున ఏంటండి అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి పూజ చెయ్యండి. మీరు పిండి దీపాన్ని ఆ స్వామి వారి ముందు వెలిగించి మీకున్నటువంటి కోరిక ఏదైనా సరే చెబితే ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేవిధంగా ఈ రోజున మనం ఎన్నో రకాల అంటే మనకు కొన్ని రకాల కోరికలు ఉంటాయి. ఆ కోరిక ఎప్పటికీ తీరట్లేదని బాధపడుతుంటాం. అలాంటి సందర్భాలలో అలాంటి కోరిక ఏదైనా సరే ఉంది అంటే ఈరోజు మనం చేసేటువంటి పూజలు పరిహారాలు మీరు చేసేటువంటి విధి విధానాలు నియమాల వలన ఖచ్చితంగా అలాంటి ఏదైనా సరే తీరని కోరిక ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తుందండి. ఇది మనం కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు కూడా మీరు ఈ పని చేయండి. ఈ వీడియోని చూడండి. ఈరోజు మనం ఎర్లీగా ఇంటిని క్లీన్ చేసేసుకుని దాంట్లో కూడా అల్లు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు వేసుకుని ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత గుమ్మం ముందు కూడా చక్కగా ముగ్గులు వేసుకుని పసుపు కుంకాలు చల్లుకున్నట్లయితే మన ఇంటిలోనికి లక్ష్మీదేవి రావడానికి అవకాశం ఉంటుందండి. మన ఇంటిలో కూడా చక్కగా పసుపు నీటిని చిలకరించుకున్నట్లయితే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. దోషాలు తొలగిపోతాయి. ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజున మనం పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు ధరించామనుకోండి, మనకు జాతకపరంగా ఉన్నటువంటి దోషాలు అనేవి కూడా అన్నీ తొలగిపోయి అదృష్టం బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చక్కగా ఆ స్వామి వారికి అంటే కొంతమంది దేవుని యొక్క పూజ గది శుద్ధి చేసుకోకుండానే చేసేస్తుంటారండి. అలా కాదు, చక్కగా మనం పూజ గదిని క్లీన్ చేసేసుకుని చక్కగా దేవుని పటాలన్నిటినీ కూడా తుడుచుకొని గంధం కుంకుమలతో అలానే పుష్పాలతోటి ఇంకా పసుపు రంగు పుష్పాలు కానీ లేక తెలుపు రంగు పుష్పాలు కానీ స్వామివారికి తెలుపు రంగు పుష్పాలన్నా కూడా చాలా ప్రీతి. అలాంటి వాటితో మీరు అలంకారం చేసి చక్కగా మీరు దీపారాధన అంటే 3 ఒత్తులను వేసి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన కనుక చేస్తే ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆ విష్ణుమూర్తికి తులసి దళాలంటే చాలా ఇష్టం అండి. అలానే ఆ వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు కూడా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు పూజలు తప్పనిసరిగా తులసి దళాలు సమర్పించండి. లేకపోతే తులసి మాలనైనా సరే స్వామికి సమర్పించినట్లయితే మనకు ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. అలానే ఈరోజు చక్కగా శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి పిండి దీపారాధన చేయాలి. మనం పిండితో చక్కగా దీపారాధన అంటే బియ్యపు పిండి కావచ్చు లేకపోతే గోధుమ పిండి కావచ్చు, వాటిలో కొంత పసుపును కలిపేసి ప్రమిదలాగా చేసి చక్కగా కుంకుమ బొట్లను పెట్టుకొని ఆ ప్రమిదలు అంటే ఆ పిండి ప్రమిదలు మీరు ఆవు నెయ్యిని కానీ లేకపోతే నువ్వుల నూనెను కానీ వేసి చక్కగా 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలండి. అలా చేయడం వలన 3 ఒత్తులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అంకితం చేయబడతాయి కాబట్టి మీరు అలా చేయండి. నైవేద్యంగా మీరు ఒక చిన్న బెల్లం మొక్కను స్వామికి సమర్పించినా చాలండి. మేమేమి ప్రసాదాలు చేయలేము అనుకుంటే అలానే స్వామివారికి మీరు తప్పనిసరిగా ఆ సాంబ్రాణి ధూపం చూపించడం, హారతి కర్పూరాలు ఇవ్వడం, స్వామివారికి హారతి ఇవ్వడం, ప్రదక్షిణాలు చేసుకోవడము, గుడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసుకున్నట్లయితే చాలా మంచిది. అలానే తులసి చెట్టు దగ్గర దీపారాధన కూడా చేసుకోండి. అండ్ దీపారాధనలో తమలపాకు ఉంచేలా చేయండి. స్వస్తిక్
వేసే స్వస్తి గుర్తును వేసి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీకున్నటువంటి ప్రతి దరిద్ర బాధల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మనకి రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టును మనం తాకడం వలన ఎంతో పుణ్య ఫలితం కూడా దక్కుతుంది. ఎందుకండి అంటే శనివారం రోజున రావి చెట్ల ఆ విష్ణుమూర్తి ఉంటారని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కదా. కానీ మనకి ఇది శనివారంతో కూడుకుని వస్తుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజున శనివారం తో కలిసి వచ్చింది కాబట్టి ముక్కోటి దేవతలందరూ కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈరోజు రావి చెట్టు దగ్గరికి కొంత నీటిని సమర్పించి పసుపు కుంకుమలు సమర్పించుకొని దీపాన్ని వెలిగించి ఆ చెట్టును తాకి మీరు ప్రదక్షిణాలు కనుక 3 లేక 5 లేక 7 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే మీకున్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నట్లుగా జరిగే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకుని దానిలో పసుపు కుంకుమలు చల్లుకొని ఆ చెంబుని అంటే ఆ రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని మీ ఇంటి ఈశాన్యం దిక్కులో పెట్టుకోండి. అట్లా చేయడం వలన మీ ఇంటి పరంగా ఏదైనా సమస్య ఉన్నా సరే మీకు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీరు తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా తలంటు స్నానం చేయండి. అంటే తల మీద షాంపూ కుంకుడుకాయలతో కాకుండా మామూలుగా తలార స్నానం చేయాలి. ఒట్టి నీటిని మాత్రమే వేసుకోవాలి. అంటే మనం షాంపూస్ రుద్దుకోకూడదు, కుంకుడుకాయలు అనేవి రుద్దుకోకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా మనం ఏంటంటే ఈరోజు మన పూజా గదిలో కానీ పూజా మందిరంలో కానీ ఇంటి గుమ్మం దగ్గర కానీ స్వస్తి గుర్తులు వేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది. అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వస్తి గుర్తు కానీ ఓం అనే గుర్తును కానీ వేసుకొని మీరు చక్కగా ఇట్లా చేయడం వలన మీకు మంచి జరుగుతుంది. మనకి స్వస్తి గుర్తు అనేది చాలా విశిష్టమైందండి. మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించడానికి అనేది ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈరోజు మీకు దగ్గరలో ఏదైనా సరే దేవాలయం ఉంటే, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల సమర్పించడం, అభిషేకం చేయించడం, పూజ చేయించుకోవడం ఇట్లాంటివి చేయడం వలన మంచి జరుగుతుంది. లేదా ఆ విష్ణుమూర్తి దేవాలయాలకు అయినా సరే వెళ్ళేసి ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం దగ్గర నేతి దీపం వెలిగించినా కూడా మీకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోయి అఖండ రాజయోగం పట్టే అవకాశం కలుగుతుందండి. ఈ విధంగా ఖచ్చితంగా అందువలన ఈ నియమాలను పాటించండి. అండ్ సూర్యోదయానికి ముందే లేచి ఈ నియమాలను పాటించండి. మాంసాహారం వండడం కానీ తినడం కానీ పొరపాటున చేయకండి. నెయిల్స్ కట్ చేసుకోవడం, హెయిర్ లీవ్ చేసుకొని తిరగడము, ఇంటిలో తిట్టుకోవడం, గొడవలు పట్టడం, శాపనార్థాలు పెట్టడం ఇట్లాంటివి ఏమీ చేయకండి. మ్యాక్సిమం ఈరోజు ప్రశాంతంగా ఉండండి. ఈరోజు మనం తులసి దళాలను కోయకూడదండి. సో మీరు తులసి దళాలు ఎలా సమర్పించాలి అంటే మనం ఎర్లీగానే ముందే మనం ఏకాదశికి ముందే తీసేసుకుని పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. అంతేకాని మనం ఆ రోజు కోయకూడదు. అండ్ ఈరోజు ఎట్టి పరిస్థితిలో కోయకూడదు. మనం చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి. అదేవిధంగా ఈరోజు నలుపు రంగును దగ్గరికి రానివ్వకండి. పసుపు రంగు బట్టలను ధరించడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీకు శక్తి ఉంటే ఉపవాసం ఆచరించగలిగితే చాలా చాలా విశేషమండి. ఎందుకండి మనకి ఈ జ్యేష్ఠ మాసంలో ఇప్పుడు చేసేటువంటి ప్రతి సంవత్సరంలో మనకి 24 ఉంటాయి. వాటిలో ప్రతి నెలలో 2 వస్తాయి. శుక్లపక్షంలోనే కృష్ణపక్షంలో ప్రతి దానికి దేని ప్రత్యేకత దానికే ఉంది. కానీ ఈ జ్యేష్ఠ మాసంలో ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఏకాదశి అనేది ఈ యోగిని ఏకాదశి చాలా విశేషమైందండి. ఇది ఏంటంటే ఎప్పటికెప్పుడు మనకి విశిష్టత ఉందని చెప్పుకున్నాం కదా. బట్ ఏంటంటే ఈసారి ఇది కూడా మనకి కొంచెం శనివారంతో కలిసి రావడం వలన మనకు అతీంద్రియ శక్తులు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజున మీరు హరిద్రయం అని కూడా అంటారంటే కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈరోజు కనీసం ఒక్క పాట ఉపవాసమైనా చేయగలుగుతాం. అంటే చేయగలిగే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. కొంతమంది చేయాలనుకుంటారు, అన్నీ చేసుకుంటారు, చేసే పరిస్థితి ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనకి సింక్ అవ్వండి. సో అలా అన్నమాట.
ఈరోజు ఖచ్చితంగా చేసుకోండి. స్వామికి తులసిమాల సమర్పించుకోండి, తులసి దళాలను సమర్పించుకోండి. పళ్ళను మీకు వీలైతే ఏ ఉంటే అవి చేయకండి, లేదంటే బెల్లం ముక్క పెట్టండి, అలానే రావి ఆకు మీద దీపం పెట్టుకోండి. ఇలాంటివి చేయడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. ఇది మామూలు ఏకాదశి కాదు, ఇది సామాన్యమైనటువంటిది కాదండి. సో ఈరోజు మీరు తప్పనిసరిగా ఇలాంటి నియమాలను మీరు ఆచరించినట్లయితే మీకున్నటువంటి ప్రతి కష్టం నష్టం నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మనిషి ఎప్పుడూ కూడా ఆర్థికంగా లేక మామూలుగా సంతోషంగా ఉండాలండి అంటే మన రెక్కల కష్టం ఒక్కటే కాదు, మనకి దైవానుగ్రహం కావాలి, అదృష్టం కావాలి, ధనానికి ఆదిదేవత అయిన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉన్నప్పుడే మనకున్న ప్రతి సమస్య నుంచి మనం బయటపడగలుగుతామండి. సో మనం చేసే పని చెయ్యాలి, ఆ దైవానుగ్రహం కూడా కలగడం కోసం చేయాల్సిన పనులు చేసుకోవాలి. చక్కగా దీపారాధన చేసుకోండి. ఆ విష్ణుమూర్తి దశావతారాలు మీకు ఇష్టమైనటువంటి ఏ అవతారానికైనా సరే రేపు మీరు పూజ చేసుకోవచ్చండి. ఈరోజు గోవు కనిపిస్తే గోవుకు కూడా పచ్చి గడ్డిని తినిపించేయండి. గోమాతకు పూజ చెయ్యండి. గోమాతలో ఏంటంటే 33 కోట్ల దేవతలు ఉంటారండి. కాబట్టి గోవును తాకి నమస్కారం చేసుకొని గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించి చక్కగా గోవుకు పూజ చేసుకొని 11 సార్లు ప్రదక్షిణం చేయటం వల్ల మీకున్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుందని శాస్త్రం తెలియజేస్తుందండి. సో ఈరోజు మీరు చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించి పూజించడం వల్ల లక్ష్మీదేవి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇక ఈరోజు మీరు స్నానం చేసేటువంటి నీటిలోకి వచ్చేటప్పటికి 2 లవంగాలు కానీ తులసి దళాలు కానీ కళ్ళు ఉప్పు కానీ వేసుకొని చేయండి. మీకు మూడిట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని స్నానం చేయడం వలన మీకు 1,000,000 జన్మల పాపాలు తెలియక చేసినటువంటి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుందండి. అదేవిధంగా మనం చెప్పుకున్నట్లుగా తులసి దళాలను మనం ముందు రోజే కోసుకొని ఇలాంటి నియమాలను అయితే ఆచరించాలండి. రేపు తులసి దళాలను ఏకాదశి ఉన్నప్పుడు కోయకూడదని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి చేయకండి. అదేవిధంగా చక్కగా తులసి చెట్టుకు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు మీరు ఇలాంటి నియమాలను ఆచరించండి. పసుపు రంగు దుస్తులను ధరించండి. ఆ స్వామివారికి ఇంట్లో పూజ చేసుకుని దీపారాధన చేసుకుని దీపధూప నైవేద్యాలతో ఆ తల్లికి పూజ చేసుకోండి. ఆ లక్ష్మీనారాయణునికి మీకు ఇష్టమైనట్లుగా శక్తికి తగ్గట్లుగా పూజ. మీరు ఒక్క పూట ఉపవాసం కనుక చేస్తే చాలా మంచిదంటే అలా ఉండగలిగితే చాలా మంచిది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈరోజు సాయంత్రం పూటల మీరు చక్కగా ఇలా చేసుకోండి. ఉపవాసం చేయగలిగి శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయండి. ఒక 12 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఏదైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరు అల్పాహారాలు ప్రసాదాలు పాలు అవి తీసుకోవచ్చండి. మీరు జాగారం కూడా చేయగలిగితే చాలా విశేషం. ఇట్లా మీరు ఈరోజు ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ స్నానం చేసేటువంటి నీటిలో వీటిని వేసుకుని చేయడం వలన ఏంటంటే మీకు ఎంతో పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే మనకున్న అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీకున్నటువంటి అప్పులు కష్టాలు రుణబాధలు అన్నీ తొలగిపోయి కోట్లు సంపాదించే మార్గం అయితే మీకు కనిపిస్తుంది. అలానే సంపాదించుకుంటారు. తిరుగులేని రాజయోగం బట్టి కుబేరులుగా మారుతారు. కాబట్టి ఈ రోజున చక్కగా ఇలా చెయ్యండి. అదేవిధంగా ఈరోజు మీరు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర కూడా 2 దీపాలు వెలిగించినట్లయితే మీకు మంచి జరుగుతుంది. ఆ గుమ్మం దగ్గర నుంచి ఆ లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే వెంటనే వచ్చేస్తాయని కాదండి. ఇట్లా నియమాలను ఆచరించండి. స్నానం చేసేటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయడం వలన స్నానం మీ యొక్క శరీర శుద్ధితో పాటు మీకున్నటువంటి జాతక శుద్ధిని దోషాలను అన్నింటినీ తొలగించేస్తుంది. నూతన ఉత్తేజంతో ఉత్సాహంతో మీరు ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఈరోజు ఇలాంటి నియమాలను ఆచరించడం వలన వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం, సంతానం కలగనటువంటి వారికి సంతానం, ఉద్యోగం కోసం ఉద్యోగం, ఆరోగ్యం, మనశ్శాంతి, ఐశ్వర్యం ఇలాంటివన్నీ కూడా కలగడానికి మీకు అవకాశం ఉంటుందండి. సో ఇలా చేయండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.